ఈరోజు ఇంకో పద్యం గురించి తెలుసుకుందాం. జక్కన అనే కవి రాసిన నీతి శతకంలోనిది ఈ పద్యం. జక్కన అంటే మన సినిమా దర్శకుడు రాజమౌళి కాదు. ఈ జక్కన పెమ్మయ సింగ ధీమని అనే మకుటంతో ఒక శతకం రాశారు. ఇప్పుడు అందులో ఒక పద్యాన్ని తెలుసుకుందాం. వాసనలేని పువ్వు బుధవర్గములేని పురంబు నిత్య విశ్వాసములేని భార్య గుణవంతుడు కాని కుమారుడున్ సదభ్యాసములేని విద్య పరిహాస ప్రసంగములేని వాక్యముల్ గ్రాసములేని కొల్వు పొరగానివి పెమ్మయ సింగ ధీమణి. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. ఈ పద్యంలో జక్కన ఏవి పనికిరావో చెప్తున్నారు. వాసన లేని పువ్వు. పువ్వు చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా ఉన్నా దానికి మంచి వాసన లేకపోతే బుధవర్గము లేని పురంబు. బుధవర్గము అంటే పండితులు, మేధావులు. అలాంటి వారు లేని ఊరు. పండితులు, మేధావులు ఊరిలో లేకపోతే ఆ ఊరి ప్రజలకు మంచి మాటలు, నీతి ఎవరు చెప్తారు? అలాంటి ఊరన్నమాట. నిత్య విశ్వాసము లేని భార్య. భర్త అంటే గౌరవం, నమ్మకం లేని భార్య. గుణవంతుడు కాని కుమారుడున్. మంచి గుణములు, మంచి ప్రవర్తన లేని కొడుకు. సదభ్యాసము లేని విద్య. ఏ విద్య అయినా దానికి అభ్యాసం అంటే ప్రాక్టీస్ ఉండాలి. మీరు స్కూల్లో చదువుకున్నది ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు కదా, హోంవర్క్ లాగా. అలా చేయకపోతే పరిహాస ప్రసంగము లేని వాక్యము. పరిహాస ప్రసంగం అంటే హాస్యపు మాటలు, జోక్స్ అన్నమాట. అంటే జోక్స్ లేని మాటలు. గ్రాసము లేని కొలువు. గ్రాసము అంటే తిండి, జీతమని అర్థాలు ఉన్నాయి. ఉద్యోగం చేసినా దానికి జీతం రాకపోతే కొరగానివి పెమ్మయ సింగ ధీమని. ఇవన్నీ పనికిరానివి ఓ పెమ్మయ సింగ ధీమని. అంటే జక్కన కవి ఏం చెప్పారంటే, వాసన లేని పువ్వు, పండితులు లేని ఊరు, భర్త అంటే గౌరవం లేని భార్య, మంచి ప్రవర్తన లేని కొడుకు, ప్రాక్టీస్ లేని విద్య, జోక్స్ లేని మాటలు, జీతం లేని ఉద్యోగం, ఇవన్నీ పనికిరానివి, వేస్ట్ అని కవి చెప్పారు. అర్థమైంది కదా? మళ్ళీ కలుద్దాం.